పాములంటే ఎవరికి భయం ఉండదు చెప్పండి. అలాగని ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా పదుల సంఖ్యలో పాములు కనిపిస్తే అక్కడ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇలాంటి సంఘటనే ఒక చోటు జరిగింది. మహ్సూస్ సైఫీ అనే రైతు పడుకోవడానికి సిద్ధమవుతుండగా తన ఇంటి ప్రాంగణంలో ఒక పామును చూశాడు. దాన్ని చంపిన తర్వాత ఒకదాని తర్వాత ఒకటి మరిన్ని పాములు బయటికి రావడాన్ని చూసి అతను చాలా భయపడిపోయాడు. అయితే వెంటనే ఈ సంఘటన గురించిన వార్త గ్రామం అంతటా వ్యాపించింది. పెద్ద సంఖ్యలో స్థానికులు అక్కడికి చేరుకొని గుమికూడారు. రైతు ఇంటి తలుపు దగ్గర ఉన్న ర్యాంప్ కింద నుంచి పాములు ఒక్కొక్కటిగా బయటికి వస్తూ ఉండడంతో గ్రామస్తులు ఆ పాములను చంపడానికి రంగంలోకి దిగారు. ఇంతలో ఎన్ని పాముల్ని చంపారు, వాటిని ఎక్కడ పాతి పెట్టారు అనే దానిపైన అటవీ శాఖ దర్యాప్తు ప్రారంభించింది. అయితే దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో దర్యాప్తు కోసం ఒక బృందాన్ని కూడా పంపించింది. ఆ పాములు 1972 వన్యప్రాణుల రక్షణ చట్టం ప్రకారం రక్షించబడే జీవులు. ఎవరికీ తెలియజేయకుండా పాములను చంపి భూమిలో పాతి పెట్టారని వెలుగులోకి వచ్చింది. ఇక ప్రాథమిక దర్యాప్తులో తేలింది ఏంటంటే ఆ పాములు విషపూరితం కానివి. తరచుగా నీటిలో కనిపిస్తూ ఉంటాయి. సాధారణంగా కాలువలు వంటి ప్రదేశాల్లో ఎక్కువగా నివసిస్తూ ఉంటాయని చెప్పారు. అయితే దీనిపైన ఈ ఘటనపైన విచారణ జరుగుతోంది.